ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి సంస్కారం లేదు, భూమా నాగిరెడ్డి గారి సంతాప తీర్మానంలో పాల్గొనలేదని కొందరు మహానుభావులు మాట్లాడారు. నేను అడుగుతున్న ఈ సందర్భంగా వాళ్ళని, మీరే చంపేసి మీరే సంతాప తీర్మానం పెడితే మేము హాజరు కావాలా అని అడుగుతున్నాం. మర్డర్ చేసి మేము మాలేస్తామన్నట్టుంది. మీరు ఎందుకు చనిపోయాడు ఆయన? ఆయన చనిపోవడానికి కారణం ఎవరు? కారకులు ఎవరు? ఆయన మోసం చేసింది ఎవరు? ఆయన అన్యాయం చేసింది ఎవరు? ఆయన రాజకీయంగా బాగా ఉన్న వ్యక్తిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఆయన మీద మర్డర్ కేసులు పెట్టి ఆయన జైల్లోకి పంపి ఆయన అలా చేసింది ఎవరు? చేసిన తర్వాత ఆయన పార్టీలోకి రాకపోతే ఇబ్బందులుంటే ఆయన బెదిరించి ఆశ చూపి మంత్రి పదవి ఇస్తామని, నువ్వు ఇలా చేరు అలా మంత్రి పదవి తీసుకొని ఆశ చూపింది మీరు కాదా అని అడుగుతున్నాం. ముందేమో భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, మర్డర్ కేసులు పెట్టారు, చివరికి బరి తెగించి ఆయన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసింది మీరు కాదా అని అడుగుతున్నా. ఈ మధ్యకాలంలోనే 100 సంవత్సరానికి ముందు, 1 సంవత్సరం ముందు ఆయన ఈ ఒత్తిడి తట్టుకోలేకుంటే ఒక ఎన్నిట్లోంచి బయటపడతావు, నీకు మంత్రి పదవి ఇస్తావు, నువ్వు రా అని చెప్పింది మీరు కాదని అడుగుతున్నా. భూమా నాయుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి కుటుంబం ఏం చెడ్డ చేసింది? ఆయనకి సీట్ ఇచ్చిందా? వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చిందా? తర్వాత వాళ్ళ బావార్తికి సీట్ ఇచ్చిందా? ఆయన చెప్పినటువంటి నందికొట్కూరులో సీట్ ఇచ్చిందా? కర్నూలు జిల్లాలో ఏమాది ఏం చెప్తే చేశారా? ఒకటే పిహెచ్ చైర్మన్ ఉంటే అందరూ వ్యతిరేకించిన జగన్మోహన్ గారు క్యాబినెట్ ర్యాంక్ హోదాలో పిహెచ్ చైర్మన్ చేయలేదా? ఆయనకి ఎక్కడ లోటు చేశారు? ఆయనకి ఎక్కడ అన్యాయం చేశాం? ఆయన కుటుంబాన్ని సొంత కుటుంబంగా మేము చూసుకోలేదా? ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు చనిపోతే మొత్తం రాజశేఖర గారి కుటుంబం వాళ్ళ ఇంటి దగ్గర లేదా? అసెంబ్లీలో ఒక శాసనసభ్యురాలుగా పోటీ చేసిన వ్యక్తి చనిపోతే తీర్మానం పెట్టకూడదని మీరంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ఫైటింగ్ చేసి తీర్మానం పెట్టించింది జగన్మోహన్ గారు కాదా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆ రోజు ఎన్నికల బ్యాలెట్లో ఎన్నికలకు 2 రోజుల ముందు చనిపోతే ఆ పేరు ఎన్నికల బ్యాలెట్లో తీసేయాలని కోర్టుకు వెళ్ళింది మీరు కాదా? ఆ పేరే తీసేయాలా, ఎన్నికల బ్యాలెట్లో ఉండకూడదని కోర్టులో పిటిషన్ వాదించింది మీరు కాదా? మీరు ముసలి కన్నీరు గారుస్తున్నారు, మీరు నటిస్తున్నారు, ఇంత దగా చేసి ఉన్నతులుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. భూమా నాగిరెడ్డి గారు నాకు కూడా సన్నిహితుడు, వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైన వ్యక్తి, నాకు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. నాకు మొత్తం పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా చాలాసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్గా 10 రోజులకు ముందు హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో భూమా నాగిరెడ్డి గారు చార్లేదా కనుక్కోండి, ఎవరికి తెలియని వాస్తవాన్ని చెప్తున్నా. హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో మనోవేదన గురై మానసిక వైద్యుల చేత భూమా నాయుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇట్స్ అఫిషియల్ రికార్డ్. కేర్ హాస్పిటల్ రికార్డు ఉంది. హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, సైకియాట్రిస్ట్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రతి డాక్టర్తో అన్నాడు అతను, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, నాకు నన్ను మోసం చేయడు కదా, నాకు మంత్రి పదవి ఇస్తాడు కదా, నాకు చెప్పిన ఆమె నిలబెట్టుకుంటాడు కదా అని ఎంత టెన్షన్ పడుతూ ఆసుపత్రికి చేరానంటే కారణం ఎవరు? నువ్వు ఇట్లా పార్టీలో చేరు, అలా మంత్రి పదవి ఇస్తానని నువ్వు చెప్పావన్న విషయాన్ని భూమా నాగిరెడ్డి గారు అనేక సార్లు మాట్లాడినాడు. చేరిన 5 రోజుల్లో నువ్వు ప్రమాణ స్వీకారం చేయి, నేను తీసుకెళ్తానని. ఆ రోజు ఆయన మాట చెప్పినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, సజ్జల రామకృష్ణ గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, అందరి సమక్షంలో చెప్పాడు బహిరంగంగా. నేను నాకు ఇలా చెప్పాడు, నేను మోసం చేస్తున్నా, జగన్మోహన్ గారిని అన్యాయం చేస్తున్నా, నా జీవితకాలం తీరినటువంటి ద్రోహం చేస్తున్నా, కానీ జీవితంలో ఒకసారి మంత్రి కావాలా, ఈ కేసులో నుంచి బయటపడాలా, కేసులో నుంచి బయటపడతా మంత్రి అవుతా, కోరిక తీరుతుంది, నన్ను అపార్థం చేసుకోవద్దండి, జగన్మోహన్ గారిని క్షమించమని చెప్పి భూమా నాగిరెడ్డి గారు అడిగినటువంటి మాటలు ఇంకా మాకు గుర్తున్నాయి. 5 రోజులు మంత్రి పదవి వేస్తారని 1 సంవత్సరంగా మీరు చేయక అతను మానసికంగా ఇబ్బంది పెట్టి, అతను నిజంగా నైవంచం చేసి, అతను మోసం చేసి, అతను అనారోగ్య పాలు చేసి, అతని వ్యసనాలకు లోను చేసి అతను చనిపోవడానికి మీరు కారణమయ్యి మాకు సంస్కారం లేదంటారా? సంస్కారం లేనటువంటి పనులు చేస్తున్నది మీరు. ఆ రోజు ఏం జరిగింది? మొన్న ఏం జరిగింది? తెల్లారితో నేను కలిసినప్పుడు బాగానే ఉన్నాడు. విజయవాడకి వచ్చి
ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు తను బాగానే ఉన్నాడు, ముఖ్యమంత్రి గారిని కలిశాడు, మాట్లాడినాడు. ఆ రోజు ఏం చెప్పావు? శిల్పా చక్రపాణి రెడ్డి గారి విషయంలో మాట్లాడినావు, అన్ని విషయాలు మాట్లాడినావు, పరిగెత్తమన్నావు, ఎమ్మెల్సీలు చేయమన్నావు. అతను చనిపోవడానికన్నా ముందు అతను అనుచరులతో మాట్లాడిన మాటలు వాళ్ళు చెప్పినట్టుండే. కానీ మంత్రి పదవి అయితే హామీ ఇవ్వాల. తను ఆ రోజు నీతో గొడవపడి ఆ విజయవాడలో మీతో గొడవపడి వచ్చిన మాట వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నావు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఒక వాస్తవాన్ని జనాలకు కూడా తెలియాలి. ఆ రోజు విజయవాడ నుంచి వచ్చిన తర్వాత రాత్రి నుంచి తెల్లారి దాకా చంద్రబాబు పెట్టి టార్చర్కి, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ హెరాస్మెంట్కి, ఆ మోసానికి రాత్రి అంతా తాగుతూనే కూర్చున్నాడు అతను. తెల్లారి దాకా తెల్లాడు ఫిట్స్ వచ్చాయి అతనికి, మానసికంగా కుచించిపోయాడు. ఫిట్స్ వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. కాదని డాక్టర్లు చెప్పండి. అంటే మీరే మనోవేదన గురి చేసి, మానసిక వేదన గురి చేసి అతను అన్ని రకాల ఆరోగ్యాన్ని దెబ్బతీసి చనిపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణమై మీరు సంతాపం పెడితే, మీరు తీర్మానం పెడితే మేము పాల్గొనాలా? కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు రాజశేఖర గారి కుటుంబం. నిన్ను కూడా అంత మోసం చేస్తే మీ వల్ల తన చనిపోయినాడంటేనే సాక్షాత్తు తల్లి విజయమ్మ గారు అఖిలమ్మ గారితో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు అఖిలమ్మ గారితో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కన్నా ముందు మాట్లాడారు మా నాయకుడు, మా నాయకురాలు. అది మా సంస్కారం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వ్యవస్థని? ఈరోజు చెప్తున్నావు అఖిలమ్మ నా కూతురు లాంటిదే, అఖిలమ్మ నేను చూసుకుంటానని. ఆ రోజు ఇట్లా మాటలు బాలయ్య గారు కూడా చెప్పావు. బాలయ్య గారికి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే నా కూతురు లాంటిది, నా కొడుకు లాంటివాడు, నేను చూసుకుంటానన్నావు. ఈరోజు 20,000 జీతం పనిచేసుకుంటున్నారు. ఒక లోక్సభ స్పీకర్గా పనిచేసిన పిల్లలు చెన్నైలో. అది మీరు చూసుకునేది. రేపు మంత్రి పదవి ఇవ్వచ్చేమో, తర్వాత వదిలేస్తావు. అఖిలమ్మ నీకు చెప్తున్నావు, సోదరు లాంటి దానివి. నీకు తెలుసు మీ నాన్నతో మాకున్న సంబంధం. మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారో, మీ నాన్నగారు ఎన్నిసార్లు వచ్చారో, మా తన సన్నిహితంగా ఉండాలో. మోసపోవద్దు, వంచన ఇలా మాయ మాటలకి నమ్మి మోసపోవద్దని మా సోదరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అరే నాకు తెలియక అడుగుతా, తండ్రి చనిపోయిన దహనక్రియలు అయితే నీ రాజకీయ దీనికోసం ఈరోజు రాత్రి నిన్న సాయంత్రం దహనక్రియలు అయితే తెల్లారేటప్పటికి ఆళ్ళగేట్ నుంచి అమ్మాయిని అసెంబ్లీకి తీసుకొస్తారా? బంధువులు చనిపోతేనే రాలేరు. బంధువులు చనిపోతేనే మరుసటి రోజు ఎక్కడి ఇంట్లో నుంచి పోవడానికి ఇష్టపడరు. అటువంటిది సాక్షాత్ తండ్రి చనిపోతే మరుసటి రోజుకి రాజకీయ సింపతి కోసం ప్రతి దాన్ని వాడుకోవడమేనా? ఆ పాపం తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడతారా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సభ్య సమాజం ఆలోచించండి. మీరు ఎంత ఒత్తిడి చేసి అమ్మాయిని తీసుకొచ్చారో అసెంబ్లీకి. అది సాధ్యమేనా? వీలు పడుతుందా? మీ ద్వారా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీకి నైతికంగా ఏ విధంగానూ హక్కు లేదు. తెలుగుదేశం పార్టీకి ఏ విధంగానూ భూమా నాగిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. అరే మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. తప్పులు చేసిన వ్యక్తి, తప్పులు చేయిస్తున్న వ్యక్తి, తప్పుడు దారిలో వెళుతున్నటువంటి వ్యక్తి, ఎప్పుడు మోసాలతో అబద్ధాలతో గడపాలన్న వ్యక్తి ఏదో ఒక రోజు ఇబ్బంది పడతాడు, ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నాం. కానీ యాడ్చాప్ చంద్రబాబు గారు నీ విషయంలో అది సడలింపు ఉన్నట్టుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా, ఎన్ని మోసాలు చేస్తున్నా, ఎంతమంది నయవంచనకు గురి చేస్తున్నా, నువ్వైతే మటుకు అలా సక్సెస్ఫుల్గా పోతున్నావంటే నీ తెలివితేటలకు హ్యాట్సాప్. అది సాక్షాత్ పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారిని మనోవేదనకు గురి చేసి ఆయన ఆ రోజు చనిపోవడానికి మీరే కారణం అయ్యారు. ఆయన చనిపోయేలాగా చేశారు. చనిపోయేంత వరకు ఆయన ముఖం మీరు చూడాల, మిమ్మల్ని చూడడానికి ఆయన ఇష్టపడాల. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటో కూడా తీసేయమన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మా నాయకుడు అంటారు. ఆ మాట ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి వింటే అందరికీ అర్థమవుతుంది. భూమా నాగిరెడ్డి గారి విషయంలో ముసలి కన్నీరు కార్చకండి. మీరే చంపేసి మీరే మాలేయద్దండి. మాకెప్పుడు కూడా ఆ కుటుంబం అంటే గౌరవం ఉన్నది, ఆ కుటుంబం అంటే విలువించాం. ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అతను ఎప్పుడు భవిష్యత్తు అన్ని సంవత్సరాలు టీడీపీలో ఉంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏ రకమైన పదవి మీరు ఇవ్వాల భూమా నాగిరెడ్డి గారికి. మా పార్టీలో చేరి మొదటిసారి ఎమ్మెల్యే అయితేనే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న పిఎస్సి చైర్మన్ మేమిచ్చామని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని నిందించే అర్హత మీకు ఎవ్వరికి కూడా లేదు. మీరే సంస్కారం లేని వాళ్ళు, ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీలోకి తీసుకెళ్ళింది మీరు. ఈరోజు అడుగుతున్నా, విష్ణుకుమార్ రాజు గారితో మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఆయన ఏ పార్టీ శాసనసభ్యుడో నువ్వు ధైర్యంగా చెప్పగలవా?
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు ఆయన ఏ పార్టీ శాసనసభ్యుడో అసెంబ్లీలో చెప్పండి చూద్దాం ధైర్యం ఉంటే. మా నాయకుడు అంటాడు. అసలు ఏ గుర్తు మీద గెలిచారు, ఎవరు సంతకం పెట్టి బీమాలతో గెలిచారు, ఆ మాట చెప్పండి చూద్దాం వచ్చి. అది చెప్పే ధైర్యం లేదు, అర్హత లేదు మీకు. బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. మహమ్మద్ ఒక ముస్లిం ఢిల్లీలో చనిపోయారని తెలిసి ఒక పార్లమెంటు సభ్యుడు చనిపోతే బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సంస్కారం ఇది. మీరు కూడా మా గురించి మాట్లాడుతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ ఇలా వ్యవస్థని నడపొద్దండి అని విజ్ఞప్తి చేస్తున్నాం.